అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక దారుణమైన రోజుని చూసింది. అసలేం జరిగింది? ఇంత పెద్ద క్రాష్ వెనుక కారణాలేంటి? అవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సంపద నుంచి ఏకంగా 9 లక్షల కోట్లు మాయమైపోయాయి. ఇది ఎంత పెద్ద మొత్తమో కదా? అవునండి, విన్నది నిజమే. కేవలం కొన్ని గంటల్లోనే ఇంత భారీ నష్టం. మరి మార్కెట్ ఇంత దారుణంగా ఎందుకు పడిపోయింది? అసలు దీనికి దారితీసిన పరిస్థితులేంటి? లోతుగా చూద్దాం. ముందుగా అసలు నష్టం ఏ రేంజ్లో ఉందో చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే మనకు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ బార్ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, నిఫ్టీ ఏకంగా 770 పాయింట్లు పడిపోయింది. ఇక సెన్సెక్స్ అయితే దాదాపు 2400 పాయింట్లు. ఇది మామూలు కరెక్షన్ కాదండి, ఇది ఒక క్రాష్, ఒక పతనం. అయితే ఈ క్రాష్ అనుకోకుండా జరిగిందేమీ కాదు. దీని వెనుక 3 పక్కా కారణాలున్నాయి. చాలా పవర్ఫుల్ రీజన్స్. అవేందో ఇప్పుడు చూద్దాం. ఈ 3 అంశాలు ఒకేసారి మార్కెట్పై అటాక్ చేశాయి. ఒకటి, గ్లోబల్ టెన్షన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు. 2, మన బ్యాంకింగ్ సెక్టార్ నుంచొచ్చిన ఒక పెద్ద షాకింగ్ న్యూస్. 3, మన రూపాయి విలువ రికార్డ్ లెవెల్లో పడిపోవటం. ఇప్పుడు ఒక్కోదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొదటిది, మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్స్ చాలా పెరిగిపోయాయి. దీంతో ఎక్కడ చమురు సరఫరా ఆగిపోతుందోనన్న భయం మొదలైంది. ఇది గ్లోబల్ మార్కెట్లన్నింటిలో ఒక రకమైన అనిశ్చితిని క్రియేట్ చేసింది. దాని ఫలితమే ఇది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $110 దాటేసింది. మన దేశం చాలా వరకు ఆయిల్ ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతుంది కాబట్టి ఈ పెరుగుదల మన ఎకానమీకి, ఆటోమేటిక్గా మార్కెట్కు పెద్ద దెబ్బ. ఇక రెండో కారణం, మన మార్కెట్ హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నిఫ్టీ ఇండెక్స్లో దీనికి చాలా పెద్ద వెయిటేజ్ ఉంది. ఒక స్టాక్ కదిలితే మొత్తం ఇండెక్స్ ఎలా కదిలిపోతుందో అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. కేవలం ఆ బ్యాంక్ చైర్మన్ రిజైన్ చేశారన్న ఒక్క న్యూస్తో ఇన్వెస్టర్లలో పానిక్ స్టార్ట్ అయింది. దాని దెబ్బకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు ఈరోజు ఏకంగా 8% పడిపోయింది. ఇది నిఫ్టీ పతనంలో చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. ఇక మూడోది, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండటంతో ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా డాలర్ సేఫ్ అని అందులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో డాలర్ స్ట్రాంగ్ అయింది. దాని ఎఫెక్ట్ మన రూపాయిపై పడింది. ఫలితంగా అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ ఆల్ టైమ్లో, అంటే $92.89 పడిపోయింది. రూపాయి ఇలా వీక్ అవ్వడం అంటే మనం దిగుమతి చేసుకునే వస్తువులకు, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్కు ఎక్కువ డబ్బులు చెల్లించాలన్నమాట. ఇది ఎకానమీపై మరో పెద్ద ప్రెషర్. సరే, పతనానికి కారణాలైతే చూశాం. కానీ ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్ ఒకటే, ఇక్కడ్నుంచి ఏంటి పరిస్థితి? మార్కెట్ ఎటు వెళ్తుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని కీ టెక్నికల్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, సపోర్ట్ అంటే మార్కెట్ పడిపోతూ ఎక్కడైతే ఆగి సపోర్ట్ తీసుకుని పైకి లేవచ్చో ఆ లెవెల్. ఇక రెసిస్టెన్స్ అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు దాన్ని ఆపే ఒక గోడ లాంటిది, ఒక అడ్డంకి అన్నమాట. సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన లెవెల్స్ ఇవి. ఒకవేళ మార్కెట్ ఇంకా కిందకొస్తే 22,770, ఆ తర్వాత 22,600, ఇవి మేజర్ సపోర్ట్ జోన్స్. ఒకవేళ మార్కెట్ కోలుకోవాలి అనుకుంటే మాత్రం ముందుగా 23,150, ఆ తర్వాత 23,300, ఫైనల్గా 23,580 అనే రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేయాలి. మరి ఇలాంటి వోలటైల్ మార్కెట్లో ఇంత నష్టం చూశాక ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ఈ చివరి సెక్షన్లో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటే, ఇలాంటి పెద్ద పతనాల్లో పానిక్ అయి అమ్మేయద్దు. మంచి ఫండమెంటల్స్ ఉన్న క్వాలిటీ స్టాక్స్ కనుక తక్కువ ధరకి దొరికితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ గ్లోబల్ కండిషన్స్ ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ పతనాన్ని ఒక ప్రమాదంగా చూడాలా, లేక దీన్నే ఒక అవకాశంగా మార్చుకోవాలా? మనం ఇప్పటిదాకా చూసిన డేటా, విన్న అనాలిసిస్ ఆధారంగా ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరికీ వాళ్లే.